सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 125వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 49వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 45 నుంచి 55 వరకు చాంట్ చేస్తాను. అదృష్టపూర్వం రుచితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపస్సఖ్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభిప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి
శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మనం తక్కిన 6 అంశాలను ముగించుకొని ఆఖరి అంశంలోకి వచ్చాం. అది ఉపసంహారం. ఒక సన్నివేశాన్ని చూస్తే మనలో ఎన్ని రకాల ఆలోచనలు చెలరేగుతాయి, ఎన్ని రకాలుగా స్పందిస్తాము అనే అంశాన్ని ఇక్కడ ఈ విశ్వరూప దర్శన యోగంలో స్పష్టంగా చూడవచ్చు. మునుపెన్నడూ కని విని ఎరుగని విశ్వరూపాన్ని చూసేసరికి అర్జునునికి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. విస్మయం చెందాడు. నేనే కాదు, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీది అద్భుతం, నువ్వు తేజోరాశివి అని అనేక రకాలుగా పొగిడాడు. కానీ అది నెమ్మదిగా భయంలోకి దారితీసింది. ఎందుకు అంటే ఆ విశ్వరూపాన్ని వీక్షిస్తూ ఉండగా అనేక కోరలతో కూడిన భగవంతుడి నోరు, ఆ నోళ్లలోంచి వస్తున్న అగ్నిజ్వాలలు, దాంట్లోకి పరుగులు పెడుతూ మరణిస్తున్న యోధులను చూసేసరికి అతనిలో విస్మయం స్థానంలో భయం చోటు చేసుకుంది. అప్పుడు కూడా మళ్ళీ నేనే కాదు, అందరూ భయపడుతున్నారు అని ఆ భయంతో నువ్వెవరు అని అడిగాడు. అంటే కాలహ అస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను కాలతత్వాన్ని, నేను లయకారకుణ్ణి. అందువల్ల నేను ఇక్కడ మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధంలో చేరిన వారందరినీ నేను సంహరిస్తున్నాను, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే అని చెప్పాడు. ఆ కాలతత్వం గురించి తెలుసుకున్నాక భయం స్థానంలో శరణాగతి, భక్తి పొడచూపుతోంది. కానీ ఇంకా భయం కొంచెం ఉంది. ఒక చిన్న పిల్లవాడు తల్లి కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే తల్లి వచ్చి అతన్ని ఎత్తుకుంటుంది. నేను వచ్చేసాను రా కన్నా అని అంటే పెదిమల మీద చిరునవ్వు చిందిస్తాడు. కానీ ఆ కన్నీటి చారలు ఇంకా పోవు, వెక్కిళ్ళు తగ్గవు వెంటనే. అదేవిధంగా శరణాగతి చూపిస్తున్నా కూడా భయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆ భగవంతుని రూపాన్ని మళ్ళీ మెచ్చుకున్నాడు. నేను నిన్ను అతి చనువుగా మాట్లాడి నిన్ను కించపరిచానేమో, నన్ను క్షమించు అన్నాడు. అంత చెప్పినా కూడా నువ్వు శాంతించు, నీ పూర్వ రూపానికి రా, నాకు తెలిసిన ఏకరూప కృష్ణునిగా నువ్వు దర్శనం ఇయ్యి అని కోరుతున్నాడు. 45లో అంటాడు, అదృష్టపూర్వం దృష్ట్వా, మునుపెన్నడూ చూసి ఎరగని ఆశ్చర్యకరమైన నీ రూపాన్ని చూశాను. అస్మి హృషిత, అటువంటి అపూర్వ దర్శనాన్ని చూసి చాలా మురిసిపోయాను నిజమే, కానీ నాకు భయం వేస్తోంది. అందువల్ల నువ్వు నాకు తెలిసిన కృష్ణమూర్తిగా మారు. నీ విశ్వమూర్తి దర్శనం పోయి కృష్ణమూర్తిగా నాకు కనపడు, నువ్వు వాసుదేవుడిగా నాకు కనపడు అన్నాడు. నాకు నీ మామూలు రూపం చూడాలని ఉంది. నువ్వు అంత ముందు కిరీటం, గదా, చక్రాలను ధరించి ఎలా ఏకరూప ఈశ్వరునిగా, ఎలా కృష్ణమూర్తిగా తిరిగావో ఆ విధంగా నువ్వు మళ్ళీ మారు అని అర్జునుడు కోరితే కృష్ణ పరమాత్మ ఇటువంటి అపురూప దర్శనం ఎవరికి జరగదు, నేను తేజోమయం, విశ్వం, అనంతం, ఆద్యం అని చెప్పి కూడా సరే నువ్వు కోరుతున్నావు కాబట్టి, నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను మళ్ళీ నా మామూలు రూపానికి వస్తాను అని చెప్పాడు. పైగా నీకు కలిగిన అదృష్టం వేరే ఎవరికి కలగదు. వేదాధ్యయనం చేసినా, యజ్ఞాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, జపాలు చేసినా, లౌకిక కర్మలు చేసినా కూడా ఇంత అదృష్టం దక్కదు, నీకు మాత్రమే దక్కింది. అయినా సరే నువ్వు ఘోరం ఈదృక్ మమ ఇదం, ఈ విధమైన నా రూపాన్ని చూసి నువ్వు భయంకరంగా ఉందనుకుంటున్నావు కాబట్టి నీ కోసం మే రూపమిదం ప్రపశ్య, నా మామూలు రూపం చూద్దు గాని, అది కూడా ఎలా వ్యపేత బీహి, ఏమాత్రం భయం లేకుండా, ప్రీతమనాహ, ప్రసన్న చిత్తుడివై ఏకరూపాన్ని చూద్దు గాని అని చెప్పాడు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 50. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయా ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఒక నాటకం చూస్తుంటే మధ్యలో సూత్రధారి ఒక్కోసారి ఆ పాత్రలను ఆ సన్నివేశాలను వర్ణిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక్కడ సూత్రధారిగా సంజయుడు చెప్తున్నాడని తీసుకోవచ్చు. ఎందుకంటే అర్జునుడు నాకు విశ్వరూపం చూపించు అన్నప్పుడు ఆ విశ్వరూపాన్ని ఎలా చూశాడో, విస్మయం ఎలా ప్రదర్శించాడో సంజయుడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఆ రూపం వద్దు, నువ్వు శాంతించు అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ శాంతించబోతున్నప్పుడు విశ్వరూపం నుంచి ఏకరూపానికి వస్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మళ్ళీ అందుకుని సంజయుడు చెప్తున్నాడు. మనం ముందే చూసాం విశ్వరూపం అంటే ఈ మార్పు జరుగుతుండగా నిశ్శబ్దం ఆవరించింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. అందువల్ల మళ్ళీ సంజయుడు అందుకుని సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. సంజయ్ ఉవాచ అంటే సంజయుడు మాట్లాడుతున్నాడు. వాసుదేవ అర్జునం ఇతి ఉక్త్వా. వాసుదేవుడు అర్జునునితో ఈ విధంగా చెప్పాక అంటున్నాడు. ఇక్కడ కూడా వాసుదేవ పదాన్ని సందర్భానికి తగ్గట్టుగా వేశారు. ఇక్కడ వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు. వసుదేవస్య పుత్ర వాసుదేవ. వాసుదేవుడు ఏకరూపమా అనేక రూపమా అంటే ఏకరూపం. కృష్ణ పరమాత్మని భగవద్గీతలో ఇలా ఏకరూప ఈశ్వరునిగా చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. ఇది ఒక సందర్భం. వసుదేవుని పుత్రుడైన కృష్ణ పరమాత్మ స్వకం రూపం దర్శయామాస భూయః. మళ్ళీ తన పూర్వ రూపాన్ని ప్రదర్శించాడు. స్వకం రూపం అంటే ఏకరూపం అంటే కృష్ణ రూపం. అనేక రూపం నుంచి ఏకరూపానికి వచ్చాడు. ఆశ్వాసయామాస చ భీతమేనం. కృష్ణ పరమాత్మ తన రూపాన్ని అనేక రూపం నుంచి ఏకరూపానికి మార్చినా కూడా అర్జునునిలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోలేదు. మనం ఏదైనా ఒక పీడకల కంటే ఉలిక్కిపడి లేస్తాం. అది కళ నిజం కాదు తెలిసినా కూడా ఆ భయం పోదు. లేచాక కూడా ఒళ్ళంతా చోట్లు పట్టేస్తాయి. భయంతో గుండె ఎగిసి పడుతుంది. నోట మాట రాదు. ఇప్పుడు అర్జునుని పరిస్థితి అలాగే ఉంది. కృష్ణ పరమాత్మ ధైర్యం చెప్తున్నాడు అర్జునునికి. భీతం ఏనం. భయపడిన అర్జునుడిని చూసి ఆశ్వాసయామాస. కృష్ణ పరమాత్మ ఓదార్చాడు. ఎలా? సౌమ్యవపు భూత్వా. సౌమ్య రూపం ధరించాడు. అంతకుముందు ఘోరం ఈదృశం అన్నాడు. ఇప్పుడు సౌమ్య రూపం దాల్చాడు. మహాత్మా. మహాత్మా అంటే అనేక రూప ఈశ్వరుడు లేదా విశ్వరూప ఈశ్వరుడు. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. విశ్వరూపాన్ని ఉపశమించి తన పూర్వ రూపం ధరించాడు అంటే నిజంగా విశ్వరూపం నుంచి దీనికి మారాడు అని అర్థం తీసుకోకూడదు. ఎందుకంటే విశ్వరూపం అంటే నిర్వచనం ఏమిటి? ఈ విశ్వాన్ని శరీరంగా ధరించటం. అంటే విశ్వరూప దర్శనం అంటే ఈ విశ్వమంతటా భగవంతుడిని దర్శించటం. విశ్వమే భగవంతుడు కాబట్టి విశ్వరూప ఈశ్వరునికి రాకపోకలు లేవు. విశ్వరూప దర్శనం పోయింది అంటే విశ్వం కూడా మాయమైపోయినట్టు అర్థం వస్తుంది. అంటే ప్రళయం వచ్చినట్టు అవుతుంది. ప్రళయం వస్తే విశ్వం లేదు, కురుక్షేత్రం లేదు, అర్జునుడు లేడు, భీష్మ ద్రోణాదులు లేరు, నిజానికి గీత 12వ అధ్యాయం కూడా ఉండదు. అందువల్ల సరిగా అర్థం చేసుకోవాలి. విశ్వరూప దర్శనాన్ని ఉపశమించాడు అంటే అర్జునునికి ప్రసాదించిన దివ్య చక్షువులను తీసేశాడు. అంటే అర్జునుని మనసులో మార్పు తెచ్చాడు. దివ్య చక్షువులు అంటే ఏమిటో కూడా చూసాం. నిజంగా వేరే సెట్ ఆఫ్ ఐస్ ఇవ్వలేదు కృష్ణ పరమాత్మ. అహంకార మమకారాలను తాత్కాలికంగా తీసివేశాడు. అహం మమ ఉచ్చులో ఇరుక్కుపోయిన మనసు విశ్వరూప దర్శనం చేయలేదు అని చూస్తూనే ఉన్నాం. మనసు పరిమితంగా ఉంటుంది. సమష్టి దర్శనం చేయలేదు. ఒక కొండ దగ్గర నుంచి మీరు ఫోటో తీసుకోవాలి అనుకుంటే కొండ బాగా దగ్గరగా రావాలి అంటే మీ రూపం చిన్నదిగా వస్తుంది. మీ రూపం బాగా రావాలంటే అంత పెద్ద కొండ సరిగా రాదు. అంటే అహంకార మమకారాలు రాజ్యమేలుతుంటే కొండలు కూడా కనిపించవు. అవి మాయమైతేనే విశ్వరూప దర్శనం అవుతుంది. ఈ అహంకార మమకారాలకి గొప్ప ఉదాహరణ స్కూళ్ళలో జరిగే యాన్యువల్ డే. ఈ యాన్యువల్ డేలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కార్యక్రమం ఏదున్నా చాలా శ్రద్ధగా చూస్తారు. ఎన్నిసార్లు స్కూల్ వాళ్ళు మేము వీడియోలు తీసి పంపిస్తాం, ఫోటోలు తీసిస్తాం,
మీరు సీట్లలో కూర్చొని చూడండి అన్నా అందరూ ఆ ఫ్రంట్ రోకి దడి కట్టేసి వారి పిల్లలకి మాత్రం వీడియోలు తీసేసుకుని ఆ ప్రోగ్రాం అవంగానే పిల్లల్ని చేతులు పట్టుకుని ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతారు. మిగతా కార్యక్రమాలు చూడరు. తన పిల్లవాడు ఒక డ్రామాలో ఉన్నాడనుకోండి, అది కూడా ఒక రాజు నిండు కొలువులో తమ పిల్లవాడు ద్వారపాలకుడుగా ఉన్నాడు. అతనికి ఏమీ సంభాషణలు లేవు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న బల్లాన్ని ఎత్తి పట్టుకుంటాడు అంతే. అతని పాత్ర పోషణ 2 నిమిషాలు మాత్రమే. అయినా ఆ 2 నిమిషాల కాలమే తల్లిదండ్రులకు చాలా అపురూపం. అంటే వారి ద్వారపాలక దృష్టి మాత్రమే. రాజు మొహం కూడా చూడరు. కథ ఏమిటో అసలే పట్టించుకోరు. విశ్వరూప దర్శనం లేదు అంటే మొత్తం నాటక దర్శనం లేదు. కేవలం ఒక మూల నిలిచిన వారి బాబు దర్శనం మాత్రమే ఉంటుంది. మా అబ్బాయి డ్రామాలో వేశాడు, ఆ సంబరం చాలు. అంటే ద్వారపాలక దృష్టిలో పడి నాటకాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. ఒక చిన్న నాటకంలో నావాడు అనే మమేకంలో పడిపోయి నాటకాన్ని చూడలేకపోతే ఈ జగన్నాటకంలో విశ్వరూప దర్శనం ఎలా అవుతుంది? మన పరిధి ఎంత విశాలంగా ఉండాలి అది అవ్వాలంటే? మొత్తం విశ్వాన్ని దర్శించాలంటే దివ్య చక్షువులు ఉండాలి. అంటే అహంకార మమకారాలు పోవాలి. మనం ప్రకృతి వడిలో ఉన్న అంటే అనంత సాగరం ముందు నిల్చుని ఎగసి పడుతున్న అలలను చూస్తున్నా లేదా ఆకాశంలో వెన్నెల కురిపిస్తున్న చంద్రుణ్ణి మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నా కూడా అహంకార మమకారాలలో కూరుకుపోతే వాటి అందాలను ఆస్వాదించలేము. అవన్నీ విశ్వరూపంలోకి వస్తాయి. దాన్ని చూడాలంటే దివ్య చక్షువులు ఉండాలి. ఇప్పుడు అర్జునునికి ఆ దివ్య చక్షువులను తీసేశాడు కృష్ణ పరమాత్మ. దానితో అర్జునుడు మళ్ళీ నావారు అనే అహంకార మమకారాల్లో పడిపోతాడు. అందువల్లే మీరు గమనిస్తే ఈ శ్లోకాలు కూడా మళ్ళీ అనుష్టుప్ ఛందస్సులోకి వచ్చేసాయి. ఇంతవరకు ఆ స్టైల్ వేరే అని చూసాం. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మన తక్కిన అధ్యాయాల్లో నేర్చుకున్న శైలిలోనే వచ్చేస్తాయి. 51 అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. అర్జునుడు మళ్ళీ కృష్ణ పరమాత్మని తనకు తెలిసిన ఏకరూపంలో చూసేసరికి చాలా ఆనందిస్తున్నాడు. విశ్వరూపం చూస్తే భయం వేసింది. అనేక రూప భక్తి నుంచి మళ్ళీ ఏకరూప భక్తికి వచ్చాడు. దీని నుంచి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అనేక రూప భక్తి చూడాలంటే మనసు పరిపక్వత చెందాలి, లేకపోతే భయం వేస్తుంది అన్నాం. అసలు ఆనందించలేరు అన్నాం. అనేక రూప భక్తే భయం కలిగిస్తే ఇంకా అరూప భక్తికి ఎలా వస్తారు? నిర్గుణ బ్రహ్మ అసలు నచ్చదు. ఉప్పు కారం లేని చప్పిడి తిండి ఎలా తినలేరు అలా కొందరికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేని నిర్గుణ బ్రహ్మ ఆకర్షణీయంగా ఉండదు. అందువల్లనే కొందరికి ఏకరూప భక్తే నచ్చుతుంది. అందువల్ల ఏకరూప ఈశ్వరుని స్థాయిలో ఉండడానికే చాలా మంది ఇష్టపడతారు. అలాగే అర్జునుడు కూడా ఏకరూప భక్తినే ఇష్టపడుతున్నాడు. జనార్దన, ఓ జనార్దన అంటున్నాడు. జనార్దన అంటే భయం కలిగించేవాడు అని అర్థం. ఇంత ముందే అర్జునుడు అందరినీ తినేస్తున్న భీకర రూపం చూసి భయపడ్డాడు కాబట్టి ఆ భయం ట్రేసెస్ ఇంకా పోలేదు కాబట్టి జనార్దన అని సంబోధిస్తున్నాడు. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం. అంతకుముందు ఉగ్ర రూపం అన్నాడు, ఇప్పుడు హాయిగా ఉంది నీ సౌమ్య రూపాన్ని చూస్తూ ఉంటే, నీ మానవ రూపాన్ని, అతి సామాన్యమైన నాకు తెలిసిన స్నేహితుని రూపాన్ని చూస్తుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంది అంటున్నాడు. ఇదానీమస్మి సంవృత్తః. అమ్మయ్య, ఇప్పుడు నేను మామూలు స్థితికి వచ్చాను, ఆ భయం పోయింది, నాకు చాలా హాయిగా ఉంది అంటాడు. సచేతాహ, నా మనసు కుదుట పడింది. అంతకుముందు భయం వేసినప్పుడు ఏమన్నాడు? ధృతించ నవిందామి శమంచ విష్ణో అన్నాడు. అలాగే దిశో న జానే న లభేచ శర్మ అన్నాడు. అప్పుడే అన్నాడు ప్రసీద దేవేశ జగన్నివాస, శాంతించు, నీ భయంకరమైన రూపం నేను చూడలేకపోతున్నాను అన్నాడు. అందువల్ల ఇప్పుడు నిశ్చింతగా సచేతాహ, నా మనసు కుదుటపడింది అని అన్నాడు. ప్రకృతిం గతః, నేను నా సహజ స్థితిని పొందాను. 52
శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. కృష్ణ పరమాత్మను విశ్వరూప దర్శనం చేయించు అని అడిగినప్పుడు దాని ప్రత్యేకత ఏమిటో కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అది విరమించాక తన విశ్వరూపం ఎంత శ్రేష్టమైనదో, అది అందరూ ఎలా చూడలేరో, అర్జునుడికి మాత్రమే ఆ అదృష్టం ఎలా దక్కిందో వివరిస్తున్నాడు. ఇదం రూపం సుదుర్దర్శం, ఈ రూపాన్ని అంటే విశ్వరూపాన్ని, ఈ విశ్వరూపాన్ని దర్శించడం చాలా అరుదైన విషయం అంటున్నాడు. దృష్టవానసి అన్మనః, ఏ రూపాన్ని నువ్వు చూసావో అది దుర్లభం. ఇప్పుడు పడితే అప్పుడు ఈ విశ్వరూప దర్శనం అవ్వదు. అర్జునుడు చూడగలిగాడు అంటే అతనికి పూర్తి అర్హత ఉండి కాదు, అతని భక్తి వల్ల, భగవంతునికి అతని మీద ఉన్న కృప వల్ల ఇది సాధ్యమైంది. ఆ దర్శనం ఎందుకు కష్టమో కృష్ణ పరమాత్మే వివరిస్తున్నాడు. దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. దేవతలు కూడా ఈ విశ్వరూపం పొందాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటారు. దేవతలకే కష్టమైన విశ్వరూపం మనుషులకి అవ్వాలి అంటే ఇంకెంత కష్టమో ఊహించుకోండి. దానికోసం వారు నిత్యం ప్రార్థిస్తున్నారు. అటువంటి అపురూపమైన దర్శనాన్ని నువ్వు పొందావు అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 53. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. విశ్వరూప దర్శనం అందరికీ తేలిగ్గా రాదు అంటే మరి ఏం చేస్తే వస్తుంది అనే కుతూహలం ఎవరికైనా పొడచూపుతుంది. అందులోనూ దేవతలకు కూడా లభించని దర్శనం అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? దానికి జవాబు ఈ శ్లోకంలోనూ వచ్చే శ్లోకంలోనూ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది భక్తి చూపించాలి అంటున్నాడు. అది కూడా ఆషామాషిగా భక్తి కాదు, తీవ్ర భక్తి అయి ఉండాలి. ఈ తీవ్ర భక్తిని స్తుతించటానికి తక్కిన సాధనలను నిందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంతకు ముందు కూడా చూసాం, 48లో వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపస్సుతో కాని, తదితర పుణ్యకర్మల చేత గాని నా విశ్వరూప దర్శనం అవదు అని చెప్పాడు. అక్కడ నహినిందా న్యాయం చూసాం. ఇక్కడ అందులో అంశాలు మళ్ళీ కొన్ని చెప్తున్నాడు. కొన్ని సాధనలను విమర్శిస్తున్నాడు. వేరే సాధనలను విమర్శించాడు అంటే దాన్ని వ్యతిరేకంగా తీసుకోకూడదు. ఇక్కడ దేని స్తుతిస్తున్నాడో దాన్ని తీసుకోవాలి. ముందు విమర్శిస్తున్న సాధనలు ఏమిటి? వేద పండితులైనా కూడా, వేద పండితులలో పారాయణం చేసేవారికి కూడా మళ్ళీ తారతమ్యాలు ఉంటాయి. జటావల్లభులని, ఘనాపాటిలని వారిని పొగుడతారు. కానీ గొప్ప పండితులైనా కూడా ఏవం విధః అహం ద్రష్టుం న శక్యః, నా ఈ రూపాన్ని అంటే నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు. ఈ పాదాన్ని మనం ఇందులో వచ్చిన ప్రతి పదానికి కలుపుకోవాలి. నా తపస్స అంటే తపస్సు వల్ల కూడా నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు. నా దానేనా, దానం చేసినా చూడలేరు. దానం చేసినా చూడలేరు అంటే ఇలాంటి వాటికి జంప్ చేస్తారు కొంతమంది. అదిగో కృష్ణ పరమాత్మే దానం చేయని అవసరం లేదన్నాడు కాబట్టి నేను దానం చేయను అని అనకూడదు. వాటి విలువ వాటికి ఉంది. ఇంకో పదం ఉంది, నచ ఇజ్జయ అంటే యజ్ఞం వల్ల. యజ్ఞాలు చేసినా కూడా విశ్వరూప దర్శనం కలగదు. తం వేదానువచనైన దానేన యజ్ఞేన తపసా అని బృహదారణ్యకంలో వీటిని మెచ్చుకుంటూ వస్తుంది. కృష్ణ పరమాత్మే యజ్ఞం, దానం, తపస్సు చేయాలని తర్వాత అధ్యాయంలో చెప్తాడు. అక్కడ అవి చేయాలని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నాడు అంటే ఇక్కడ సందర్భపరంగా తీసుకోవాలి. ఏదైనా ఒక గ్రంథాన్ని విశ్లేషించేటప్పుడు ముందు వెనకలతో సంబంధం చూస్తూ దాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్లనే శంకరాచార్యుల వారి భాష్యంలో చాలా విషయాలు కనెక్ట్ చేసుకుంటూ చెప్పుకొస్తారు. ఇక్కడ విమర్శించినవి వేద పండితులు, తపస్సు, దానం, యజ్ఞం, వీటి వల్ల విశ్వరూప దర్శనం అవ్వదు అంటున్నాడు. మరి దేని వల్ల అవుతుంది అంటే భక్తి వల్ల అవుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం. దృష్టవానసి మాం యథా, నువ్వు ఎలా నా విశ్వరూపాన్ని చూసావో
కొన్ని నిమిషాల క్రిందట. అటువంటి విశ్వరూపాన్ని తక్కిన సాధకులు ఈ పైన పేర్కొన్న వాళ్ళందరూ చూడలేరు అంటున్నాడు. మరి ఎలా చూడగలరు అంటే ఇదిగో 54లో చూస్తాము. 54కి వెళ్దాం. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ముందు దేనివల్ల విశ్వరూప దర్శనం అవుదో చెప్పాడు. ఈ శ్లోకంలో దేనివల్ల విశ్వరూప దర్శనం అవుతుందో వివరిస్తున్నాడు. భక్త్యా అన్నాడు. భక్తి ద్వారానే విశ్వరూప దర్శనం అవుతుంది. అది కూడా ఎటువంటి భక్తి? అనన్య భక్తి. భక్త్యాతు అనన్యయా అంటే అనన్య భక్తి వల్ల మాత్రమే విశ్వరూప దర్శనాన్ని చేసుకోగలుగుతాడు. అనన్య భక్తి అంటే ఏమిటి? 7వ అధ్యాయంలో 4 రకాల భక్తులు ఉన్నాయి అని చూసాం. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అన్నాడు. అక్కడ 4 రకాల భక్తులకు ఇచ్చిన పేర్లు ఆర్త భక్తుడు, అర్థార్థి భక్తుడు, జిజ్ఞాసు భక్తుడు, జ్ఞాని భక్తుడు. ఆర్త భక్తుడు అర్థార్థి భక్తులను కలిపి ఒక భక్తిలో చెప్పవచ్చు. దాన్ని సకామ భక్తి అంటారు. అప్పుడు 3 రకాలు అవుతాయి. అప్పుడు సకామ భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. ఇవి చాలాసార్లు మనం చూసిన ప్రతి సందర్భంలోనూ ఆ భేదం తెలుసుకోవడానికి చూస్తూ రావాలి. ఇప్పుడు కూడా టూకీగా అన్న వీటి గురించి చూద్దాం. ఆర్త భక్తి, అర్థార్థి భక్తిని కలిపి సకామ భక్తి అంటారు. ఏదన్నా ఒక లక్ష్యం సాధించాలి అంటే దానికి సాధన సాధ్యం అంటారు, లేదా మార్గం లక్ష్యం అంటారు. ఈ సకామ భక్తిలో భగవంతుడు మార్గం, పొందాల్సిన లౌకిక విజయాలు లక్ష్యం. అంటే భగవంతుని ద్వారా వాళ్ళు కావాలనుకున్నవి కోరుతారు. అందువల్ల భగవంతునికి పూజ స్వార్థంతో చేస్తారు. నాకు ఈ కోరిక తీరితే నీ కొబ్బరికాయ కొడతాను అంటారు. అంటే ఇది ఫక్తు వ్యాపార భక్తి. అందులో కూడా భగవంతునికి ఇద్దాం అనుకున్నది ముందే ఇవ్వరు. సరే ఎలాగో కోరిక తీరుస్తాడు, ముందే ఇద్దామని అనుకోరు, తీరితేనే ఇస్తానంటారు. కొంతమంది ఆ కోరిక తీరకపోతే వారు మొక్కుకున్న మొక్కును కూడా తీర్చరు. నాకు తీర్చలేదు, నేను తీర్చను అంటారు. అంటే ఫక్తు వ్యాపార ధోరణి అది. ఒక్కోసారి వాళ్ళు చెల్లిస్తామన్న ముడుపు కూడా అంత ఖరీదైనదా అంటే అది కాదు. ఒక చిన్న కొబ్బరికాయ అనుకున్నారనుకోండి, అది తీరకపోయినా కొడితే తప్పే ఉంది, కొట్టరు. ఇది సకామ భక్తి. ఇది వ్యాపార భక్తి లేదా SOS భక్తి అని చెప్పవచ్చు. అసలు భక్తి లేకపోయే కన్నా టు బిగిన్ విత్ సకామ భక్తి ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడే ఆగిపోకూడదు. ఈ భక్తి వల్ల మనస్సు అంతకంతకు శుద్ధం అవుతూ వస్తూ ఉంటుంది. అందువల్ల వీరే కొంతవరకు వారి పంథాన్ని మార్చుకుంటారు. భగవంతుణ్ణి తమ లక్ష్యాలను తీర్చుకునేందుకు మార్గంగా చూడకూడదు, భగవంతుణ్ణే అంతిమ లక్ష్యంగా చూడాలి అని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇది కూడా మనం చాలాసార్లు చూసాం. ఏ కర్మ ఫలాన్ని పొందినా కూడా దానికి 3 దోషాలు ఉంటాయి. ఆ ఉపనిషత్తులో వివరంగా చూస్తాం. ఆ కర్మ ఫలాలకు ఉన్న 3 దోషాలు దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. దుఃఖ మిశ్రితత్వం అంటే ఏది పొందినా కూడా అది ఆనందంతో పాటు దుఃఖాన్ని కూడా తీసుకువస్తుంది. ముందు అది పొందటానికే చాలా కష్టపడాలి. ఎన్నో సాక్రిఫైస్ చేస్తే గాని అనుకున్నది సాధించలేదు. అది సాధించాక నిలుస్తుందో లేదో అనే భయం, అది పోతే ఇంకా భయం. అందుకని అన్ని దశల్లోనూ దుఃఖం దానిలో మిశ్రితమై ఉంటుంది. తర్వాత అతృప్తికరత్వం, ఎంత ఉన్నా తృప్తి ఉండదు. ఎవరినన్నా మీరు నువ్వు జీవితంలో హ్యాపీగా ఉన్నావా అని అడగండి. లేకపోతే ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న ఇల్లు కొనుక్కున్నాడు, గృహప్రవేశానికి వెళ్తారు. నువ్వు అనుకున్నట్టుగా ఇల్లు కట్టించుకున్నావు, గృహప్రవేశం కూడా చేసుకున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగండి. ఇంకేదో కోరిక ఉంటుంది అతనికి. లేకపోతే అనుకున్నంత పెద్ద ఇల్లు కొనలేకపోయాను, అనుకున్న ఏరియాలో కొనలేకపోయాను, దీనితో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అంటాడు. అంటే ఎంత పొందినా మనిషికి తృప్తి అనేది ఉండదు. 3వది బంధకత్వం. ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్కే ఇప్పుడు మనుషులు బందీలు అయిపోతున్నారు.
పొద్దున్న లేస్తూనే భార్యా పిల్లల్ని పలకరించినా, పలకరించకపోయినా వాట్సాప్ మెసేజ్‌లు ఏమొచ్చాయి, గుడ్ మార్నింగ్‌లు ఏమొచ్చాయి చూసుకుంటారు చాలామంది. దానికి బందీ అయిపోతారు. కొంతమంది మనుషులకి బందీలవుతారు. ముఖ్యంగా పిల్లల మీద ఇంకా మాట్లాడితే మనవళ్ళ మీద చాలా పాసం పెంచేసుకుంటారు. వీళ్ళ దగ్గర ఉంటారు కొన్ని రోజులు కొడుకు, కోడలు, మనవళ్ళు ఆడుతూ, పాడుతూ వారితో కాలం గడుపుతూ ఉండగా ఉన్నట్టుండి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వస్తుంది. వాళ్ళు పెట్టాబేడా సర్దుకుని హాయిగా ఎగిరి ఎళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ మనవడి మీద పెంచుకున్న పాసం వారిని నిలవనివ్వదు. అందువల్ల బంధకత్వం అనేది ఒక నెగెటివ్ కర్మఫలం. మనం ఇలా మనుషుల మీద, వస్తువుల మీద, సంఘటనల మీద మమకారం పెంచుకుంటే అవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఒక్క భగవంతుడే మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలడు అని నెమ్మదిగా నేర్చుకుంటారు. కొన్ని ధక్కాముక్కీలు తిన్నాక నేర్చుకుంటారు. నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుందప్పుడు. జగత్తు అనిత్యం, ఈశ్వరుడు మాత్రమే శాశ్వతం. అందువల్ల ఈశ్వరుని మీదే ఆధారపడాలి అని తెలుసుకుంటారు. అప్పుడు రెండో స్థాయి భక్తికి ఎదుగుతారు. ఏమిటా రెండో స్థాయి అంటే జిజ్ఞాసు భక్తి. ఎప్పుడైతే ఈ నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుందో అప్పుడు మీకు తెలియకుండానే వైరాగ్యం ఏర్పడుతుంది. బలవంతంగా ఒక వైరాగ్యం పెంపొందించుకోవాలి అంటే కష్టం. అది నిత్యానిత్య వస్తు వివేకం వల్ల కలిగిన వైరాగ్యం అయితే తేలిగ్గా అవుతుంది. కొంతమంది ఇది తింటే ఆరోగ్యానికి మంచిది, అది తాగితే ఆరోగ్యానికి మంచిది, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. మనం మామూలుగా అవి వినం. కానీ మనకి ఆ బీపీయో షుగరో చాలా ఎక్కువయి చాలా అవస్థ పడేటప్పుడు అప్పుడు అది తింటే తగ్గుతుంది అన్నారు, అది తిని చూద్దాము అంటారు. అంటే అప్పుడు వివేకంతో కూడిన వైరాగ్యం వస్తుంది. నేను తింటున్నవి నాకు హానికరంగా ఉన్నాయి, నా ఆహార నియమాలు మార్చుకోవాలి, నా జీవన విధానం మార్చుకోవాలి అని అప్పుడు వేడి పుడుతుంది. అప్పుడు వీటిని వదులుచుకోవటం, కొత్తగా అలవాటు చేసుకోవటం తేలికవుతుంది. అలాగే ఈ జిజ్ఞాసు భక్తిలో ఎప్పుడైతే భగవంతుడి లక్ష్యం, జగత్తు ఈ భగవంతుణ్ణి పొందేందుకు మార్గం అని అర్థం చేసుకుంటామో అప్పుడు జగత్తు మీద అంత మమకారం ఉండదు. ఎందుకంటే ఒకసారి లక్ష్యాన్ని పొందాక మార్గాన్ని పట్టించుకోం. ఒక కారులో ఒక చోటుకి వెళ్ళి స్వామీజీ ప్రసంగం వింటాం. కొత్త కారులో వచ్చాను, కారు ఏమైపోతుందో అని కారు మీద మమకారంతో అక్కడే కూర్చుంటే ఆ లక్ష్యాన్ని అనుభవించలేరు. అదేవిధంగా ఒక మార్గం పాటించి లక్ష్యానికి వచ్చాక మార్గాన్ని పట్టించుకోం. అందువల్ల జగత్తు మీద మమకారం తగ్గుతుంది. భగవంతుడు మాత్రమే సాధ్యం అవుతాడు. తక్కినవన్నీ అంటే గృహస్థు ధర్మాలు, బంధువులు, వస్తువులు అన్నీ సాధన అంశాలు అవుతాయి. వేదాంతం భగవంతుణ్ణి బ్రహ్మ అంటే, పురాణాల్లో భగవంతుణ్ణి ఈశ్వరుడు అంటాయి. భగవంతుణ్ణి సాధ్యంగా, జగత్తుని సాధనంగా భావించే ఈ రెండవ స్థాయి భక్తిని కృష్ణ పరమాత్మ ముముక్షుత్వ భక్తి అన్నాడు, లేదా జిజ్ఞాసు భక్తి అన్నాడు. అదే జిజ్ఞాసు భక్తిని ఇక్కడ ఈ శ్లోకంలో అనన్య భక్తి అంటున్నాడు. అనన్య భక్తి ఉంటేనే విశ్వరూప దర్శనం చేయగలుగుతారు. ఇది నెమ్మదిగా మూడవ స్థాయి భక్తికి తీసుకువెళ్తుంది. అది ఇక్కడ చెప్పలేదు, కానీ అంశం పూర్తిగా తెలియటం కోసం మనం చూద్దాం. మూడవ స్థాయి భక్తి ఏమిటి? జ్ఞాని భక్తి. జ్ఞాని భక్తుడు సాధ్యాసాధనల జోలికి పోలడు. జ్ఞాని భక్తునికి భగవంతుడు సాధ్య వస్తువు కాదు, సాధన కాదు, అంటే మార్గము కాదు, లక్ష్యము కాదు. ఎందుకంటే సాధకుడైన తనే బ్రహ్మ. అంటే భగవంతుడు సాధన కాదు, సాధ్యం కాదు అని నేర్చుకుంటాడు. భగవంతుడు సాధన కాదు, సాధ్యము కాదంటే అసలు భగవంతుడు లేనట్ట అనే సందేహం రాకూడదు. ఆ రెండింటినీ పాటించే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏమిటది? సాధకుడు. సో ఆ సాధకుడే భగవంతుడు. భగవంతుడు సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. భగవంతుడిని సాధనగా చూసినా, సాధ్యంగా చూసినా కూడా భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. అంటే రెండు ఉన్నట్టు అవుతుంది. రెండు ఉంటే అది ద్వైత భక్తిలోకి అవుతుంది. కానీ జ్ఞాని భక్తి ద్వైత భక్తి నుంచి అద్వైత భక్తిలోకి వస్తాడు.
భగవంతుడు ప్రయాణం చేసి అందుకోవాల్సిన గమ్యం కాదు. ప్రయాణం చేసే సాధకుడే భగవంతుడు అని అర్థం చేసుకుంటాడు. మహావాక్య పరంగా చెప్పాలి అంటే అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందుతాడు. నేను బ్రహ్మను. ఈ నేను బ్రహ్మను అంటే గర్వంగానో అహంకారంతోనో చెప్పే వాక్యం కాదు. చైతన్య పరంగా నాకు బ్రహ్మకు భేదం లేదు అని అర్థం చేసుకుంటాడు. భగవంతుడు వేరు నేను వేరు అనే దశలో ఉంటాం ముందు. కానీ దాని తర్వాత భగవంతుడు సర్వవ్యాపకం అని నేర్చుకుంటాం. ఆ సర్వవ్యాపకుడైన భగవంతుడు నేనే, చైతన్యపరంగా నేనే అనేది పొందితే అప్పుడు అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. ఇది చివరి దశ. కానీ ఇప్పుడు మనం ఇంకా మధ్యమ దశలోనే ఉన్నాం. అంటే అనన్య భక్తిని మాత్రమే చూస్తున్నాం. అనన్య భక్తిలో భగవంతుడు సాధ్యం అని చూసాం. అనన్యయా భక్త్యా అహం ఏవం విధః ద్రష్టుం శక్యః. అనన్య భక్తి ద్వారా మాత్రమే నా విశ్వరూప దర్శనం సాధ్యమవుతుంది అంటున్నాడు. ఈ విశ్వరూప దర్శనం అయితే ఏమవుతుంది? ఇది కూడా మనం అంతకుముందు చూసాం. త్వత్వేన జ్ఞాతుం శక్యః. కాలక్రమేణా నా తత్వం గురించి తెలుస్తుంది. అంటే భగవంతుని తత్వం గురించి తెలుస్తుంది. భగవంతుని తత్వం ఏమిటి? నిర్గుణ బ్రహ్మ. బ్రహ్మ సాధనము కాదు, సాధ్యము కాదు, సాధకుడైన నేనే. అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం కలుగుతుంది. అది అంత తేలిగ్గా కలగదు. ఆ జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది. తత్వేన ద్రష్టం అంటే అద్వైత జ్ఞానం ప్రాప్తం. అంటే అద్వైత జ్ఞానం పొందే స్థాయికి చేరుతాడు. భగవంతుడు అంత ముందు కూడా చెప్పాడు, ఏకరూప ఈశ్వరు నుంచి అనేక రూప ఈశ్వరుని స్థాయికి నువ్వు వస్తే అరూప ఈశ్వర జ్ఞానం పొందడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను. నీకు గురువుని ఏర్పాటు చేస్తాను, శాస్త్రం చెప్పగలిగే గురువుని ఏర్పాటు చేస్తాను, నీకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాను అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే అనేక రూప ఈశ్వరుని అర్థం చేసుకుంటాడో అప్పుడు దాని నుంచి అద్వైత జ్ఞానం పొందడానికి అర్హత పొందుతాడు, అద్వైత జ్ఞానం పొందుతాడు. అది పొందితే కలిగే లాభం ఏమిటి? ప్రవేశం చ శక్యః. ఈ రెండిట్లోనూ మనం శక్యః కలుపుకున్నాం. ఆ జ్ఞానం ద్వారా భక్తుడు భగవంతునిలో ఐక్యం పొందుతాడు. ఐక్యం పొందుతాడు అంటే ద్వైత భావన పోతుంది. అంటే అక్షరాల వెళ్ళి వెళ్ళి ప్రయాణం చేసి భగవంతునిలో ఐక్యం పొందడు. అద్వైతం గురించి చెప్పేటప్పుడు ఏ క్రియాపదం వాడినా పెద్ద ప్రమాదమే అంటారు స్వామీజీ. ద్వైత భావం పోతుంది అని దాని అర్థం. అంటే అక్షరాల ఐక్యం పొందడు, అతని భావనలో మార్పు వస్తుంది. భక్తి ఉంటే ఇవన్నీ అవుతాయి. సో మొట్టమొదట కావాల్సిన లక్షణం అనన్య భక్తి. ఈ భావనను ఆఖరి శ్లోకంలో ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. 55 మత్కర్మ కృన్ మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఈ శ్లోకాన్ని సూత్రభూత శ్లోకం అంటారు. ఇందులో భక్తి యొక్క నిర్వచనాన్ని చూస్తాం. ఒక్కోసారి రాబోయే అధ్యాయానికి ముందు అధ్యాయంలోని ఆఖరి శ్లోకం బీజం వేస్తుంది అని చూస్తాం. ఇక్కడ రాబోయేది భక్తి యోగం అధ్యాయం. దాన్ని చాలా వివరంగా వర్ణించుకొస్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ దానికి ఈ శ్లోకంలో బీజం వేశాడు. ఇక్కడ భక్తి యొక్క నిర్వచనాన్ని ఒక చిన్న సూత్రంలా చూస్తాము. ఈ నిర్వచనాన్ని 12వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. కానీ ఇక్కడ మనం ఈ అంశం యొక్క విహంగ వీక్షణ చేద్దాం. కృష్ణ పరమాత్మ పరిభాషలో చెప్పాలి అంటే భక్తి అంటే ఏదో ఒక సాధన కాదు, అన్ని ఆధ్యాత్మిక సాధనలు భక్తిలోకే వస్తాయి. నిజానికి వేదాలలో భక్తి యోగం అని వివరంగా చర్చించబడదు. వేద పూర్వ భాగంలో కర్మకాండ, ఉపాసన కాండ గురించి వస్తుంది. వేద అంత భాగంలో జ్ఞానకాండ గురించి వస్తుంది. భక్తికాండ అంటూ వివరంగా లేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో భక్తి యోగం అని వివరంగా ఒక అధ్యాయంలో భక్తి గురించిన పూర్తి అవగాహన కలిగేలాగా చెప్తున్నాడు. ఉపనిషత్తులలో లేని సారం కూడా మనం
భగవద్గీతలో చూస్తాము అని చెప్పుకునేది అందుకే. ఇప్పుడు భక్తి అంటే ఏదో ఒక సాధన కాదు, అన్ని ఆధ్యాత్మిక సాధనలు భక్తిలోకే వస్తాయి అని చూసాం. ఈ సాధనలన్నీ జ్ఞానానికి సహకారి సాధనలు అవుతాయి. అంటే ఇవన్నీ మోక్షానికి దారి తీస్తాయి. ఈ సాధనలు వేదాలు 3 సాధనలుగా విభజిస్తే కృష్ణ పరమాత్మ 5 సాధనలుగా వివరించబోతున్నాడు వచ్చే అధ్యాయంలో. పెద్ద మెట్లు ఉంటే కొన్ని ఇళ్లలో వాటిని చిన్నవిగా చేసి మెట్ల సంఖ్యని పెంచుతారు. అలా ఇక్కడ కృష్ణ పరమాత్మ 3 పెద్ద మెట్లని 5 చిన్న మెట్లుగా మార్చాడు. ప్రస్తుతం మనం 3 మెట్లనే చూద్దాం, ఎందుకంటే ఈ శ్లోకంలో దాని అర్థం వస్తుంది. 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ 5 మెట్లు ఏమిటో ఇంకా వివరంగా చూద్దాం. వేదాలు చెప్పిన 3 సాధనలు ఏమిటి? అవి కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, జ్ఞాన లక్షణ భక్తి. మనం వేదాల సారం కానీ భగవద్గీత సారం కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పవచ్చు అని చూస్తూ వస్తున్నాం. ఏమిటి అంటే, ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి? కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది తద్వారా మోక్షం పొందాలి. ఇది ఒక సాధకుని ప్రయాణం. ఈ ప్రయాణం అంతా సాధన పంచకంలో శంకరాచార్యుల వారు బాగా వివరిస్తారు. దాని ఒక గుర్తుంచుకునే సాధనగా పెట్టుకోవచ్చు చాలా మంది. ఇప్పుడు ఈ కర్మలక్షణ భక్తి వీటి గురించి వివరంగా చూద్దాం. మొదటిది కర్మలక్షణ భక్తి. కర్మలక్షణ భక్తి అంటే కర్మయోగ రూపంలో ప్రకటితమయ్యే భక్తి. కర్మయోగాన్ని భక్తిగా ఎలా అంటారు అంటే, ఇది మనం చాలా వివరంగా 3-4 అధ్యాయాల్లో చూసాం. కర్మయోగం అంటే కర్మ కదా, ఇందులో భక్తి ఎక్కడ ఉంది అనకూడదు. కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి అంటే భగవంతుని మీద అచంచలమైన భక్తి ఉండాలి. భక్తి లేకుండా కర్మయోగి కాలేడు, కేవల కర్మఠుడు అవుతాడు. అందువల్ల కర్మయోగం ఒక విధమైన భక్తి. కర్మయోగం భక్తి కిందకి ఎందుకు వస్తుంది అంటే, ముందు కర్మయోగం నిర్వచనం ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. కర్మలో ముందు 2 దశలు ఉంటాయి. కర్మ చేసే వ్యక్తి కర్త భోక్త 2 అవుతాడు. కర్తగా అతను అనేక కర్మలు చేస్తాడు. అతను చేసిన ప్రతి కర్మకు ఏదో ఒక ఫలం వచ్చి తీరుతుంది. వాటిని భోక్తగా అనుభవిస్తాడు. అంటే అతను కర్తగా కర్మ చేస్తే భోక్తగా వచ్చిన ఫలాన్ని అనుభవిస్తాడు. ఆ ఫలం మంచిది రావచ్చు, అతనికి ఇష్టం లేనిది రావచ్చు, బాధాకరమైనది రావచ్చు, సంతోషకరమైనది రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది కర్మ యొక్క పరిస్థితి. కేవల కర్మ చేస్తే ఆ ఫలానికి బాధపడుతూ కూర్చుంటాడు. కానీ కర్మయోగి ఎలా చేస్తాడు? ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. ముందు ఏమంటాడు? మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అహం ఇదం కర్మ కరిష్యే. నేను పరమేశ్వరుని తృప్తిపరచడానికి చేస్తున్నాను ఈ కర్మ. ఈశ్వరార్పణ భావనతో చేస్తున్నాను. చేస్తున్న ప్రతి చిన్న కర్మకి ఈ మాట చెప్పి చేయనవసరం లేదు. ఆ భావన మనసులో సదా నిలిస్తే చాలు. తంబూరా శృతిలాగా నేను చేస్తున్న పని ఈశ్వరార్పణ భావనతో చేస్తున్నాను అని అనుకోగలగాలి. చేసిన ప్రతి పనికి ఫలం వస్తుందని చూసాం. ఆ ఫలం కూడా మనం చేసుకున్న కర్మ ఫలమే. ఒక దోమ మనని కుట్టినా దానికి మన కర్మే కారణం. కానీ మనం చేసిన ఏ కర్మకు ఏ ఫలం వస్తుందో మనకు తెలియదు. కర్మఫలం మీ చేతిలో లేదు అని అర్థం చేసుకుంటే, మీ చేతిలో లేదు అంటే మళ్ళీ భగవంతుడు తనకు తోచినట్టు ఇస్తాడని కాదు అర్థం. మీరు చేసుకున్న కర్మకు తగ్గట్టుగా ఫలాన్ని ఇస్తాడు. కాకపోతే ఏ కర్మకి ఏ ఫలాన్ని ఇస్తున్నాడు, మనం ఏం కర్మ చేస్తే ఇది వచ్చింది అనేది మనకి అంత స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉండదు. అది పూర్వజన్మ కర్మల ఫలం కూడా అవ్వచ్చు. మనకి తెలియని ఎన్నో ఫ్యాక్టర్స్ అందులోకి వస్తాయి. అందువలనే ఒక దోమ కుట్టినా కూడా దానికి మన కర్మే కారణం అని చెప్తున్నాం. ఈ కర్మ ఫలాన్ని ఇచ్చేది ఈశ్వరుడు. అందువల్ల వచ్చిన ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఆ అత్యంత ఆనందకర అనుభవం నుంచి అత్యంత బాధాకర అనుభవం దాకా అన్ని ఈశ్వర ప్రసాదమే అనుకుంటే ఏ బాధ ఉండదు.
అందువల్ల కర్మయోగం అంటే ఈశ్వరార్పణ భావన, ఈశ్వర ప్రసాద బుద్ధి అని చూసాం. ఇప్పుడు రెండవది ఉపాసనా లక్షణ భక్తి. కర్మయోగం నుంచి ఉపాసన యోగానికి ఎదగాలి. ఉపాసన అంటే ధ్యానం. ధ్యానంలో భక్తి ఎందుకు అంటే అర్థం లేని ప్రశ్న. ధ్యానం చేసేదే భగవంతుని మీద. ఆ భగవంతుని మీద మనకి అనన్య భక్తి లేకపోతే ధ్యానం ఎలా చేస్తాము? అసలు ఉపాసనకి ఎందుకు రావాలి అంటే కర్మయోగి బాహ్యముఖంగా ఉంటాడు. ఎంతసేపు కర్త భోక్తగా బాహ్య ప్రపంచంలో వ్యవహారం నడుపుతాడు. కానీ వేదాంత విద్యార్థిగా చివరికి అతను భగవంతుడు తనలోనే ఉన్నాడు అని నేర్చుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం పొందాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను నీ హృదయ గుహలో తెలుసుకోవాలి అంటుంది శాస్త్రం. అందువల్ల ముందు బాహ్యముఖంగా ఉన్న మనసును అంతర్ముఖంగా తిప్పుకోవాలి. అది ఉపాసన వల్లనే సాధ్యం అవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ధ్యాన శ్లోకాలను కూడా గడగడా చదివేయకుండా భగవంతుని రూపాన్ని మనసులో ఊహించుకోవాలి. అందువల్ల ఉపాసనను కూడా భక్తి అనే అంటారు. మూడవది జ్ఞాన లక్షణ భక్తి. జ్ఞాన లక్షణ భక్తి అంటే శాస్త్ర అధ్యయనం చేయటం. ఈ భక్తిని వేదాంత విచారణ అని జ్ఞానయోగం అని అంటారు. ఇది కూడా ఒక రకమైన భక్తే. అందువల్ల దీన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. చిన్మయానంద స్వామీజీ గీతా బోధను గీతా జ్ఞాన యజ్ఞం అంటారు. అంటే ఇప్పుడు మీరు భగవద్గీత నేర్చుకుంటుంటే ఇది కూడా ఒక పూజలోకే వస్తుంది. భగవద్గీత అధ్యయనం చేయటం కూడా ఒక భక్తి కిందకే వస్తుంది. సో మనం ఇందాక చూసినది కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం ఈజ్ ఈక్వల్ టు భక్తి అని చెప్తున్నారు. సో కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం ఈజ్ ఈక్వల్ టు భక్తి. కృష్ణ పరమాత్మ దీన్ని 5 మెట్లుగా విభజించాడు. అంటే కర్మయోగాన్ని 2గా విభజించాడు, ఉపాసన యోగాన్ని 2గా విభజించాడు, జ్ఞానయోగాన్ని అలాగే ఉంచాడు. ఆ విధంగా 5 అయింది. అందువల్ల భక్తి యోగం అంటే భక్తి మాత్రమే కాదు, ఈ 3 యోగాల్లోనూ సమానంగా ఉన్న అంశం భక్తి. కర్మయోగంలో భక్తి కలగలపాలి, ఉపాసన యోగంలో భక్తిలో మునగాలి, జ్ఞానయోగంలో భక్తి రసంలో తేలాలి. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. మత్ కర్మకృత్ భవ. భవ మనం కలుపుకున్నాం. ఓ అర్జున, ముందు కర్మయోగివి అవు అంటున్నాడు. కర్తగా ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని వస్తుంది. అలాగే కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఉంటుంది శ్లోకం. అంటే దైవానికి చేసే పూజ మాత్రమే కాదు, ఏ లౌకిక పని చేసినా కూడా కర్తగా ఈశ్వరార్పణ భావంతో చేసి భోక్తగా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఇదంతా మనం 2-3 అధ్యాయాల్లో చూసేసాం. సమత్వం యోగ ఉచ్యతే అంటారని కూడా చూసాం. రెండవ స్టెప్ మద్భక్తా భవ. ఈ పదాలను శ్లోకంలో ఉన్న వరుస క్రమంలో చూడటం లేదు, మనకి స్టెప్స్ వచ్చేలాగా చూస్తున్నాం. నా భక్తుడివి కమ్ము అంటున్నాడు. ముందే అన్నాడు కర్మయోగివి కమ్ము అన్నాడు, ఇప్పుడు భక్తుడివి అవ్వు అన్నాడు. అంటే భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకోవాలి. ఇంతకుముందు భగవంతుని మార్గంగా చూశాడు, ఇప్పుడు భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకోవాలి. భక్తి ఏర్పడిన కొత్తలో భగవంతుని లక్ష్యంగా చేసుకోకపోవచ్చు. పైగా కొంతమంది నాకు అప్పుడే మోక్షం వద్దు, మోక్షం నిత్యం అంటున్నారు కదా, కొన్ని లౌకిక సుఖాలు అనుభవించాక మోక్షానికి వస్తాను, తొందర లేదు అని సమర్థించుకుంటారు కూడా. కానీ భగవంతుడేమి ఊదర పెట్టాడు, ఓపికగా వేచి ఉంటాడు. మీరు మీ కోరికలు తీర్చుకోండి, ఆనందం అనుభవించండి, తప్పేం లేదు, వాటిని ధర్మబద్ధంగా అనుభవించండి, అది మాత్రం ముఖ్యం అంటాడు. పైగా కర్మఫలాలకు ఉండే 3 దోషాలను తెలుసుకోండి, దాని నుంచి ఎదగండి అంటాడు. అంటే అర్ధకామాల నుంచి మీ దృష్టిని మోక్షానికి మరల్చాలి, ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గానికి రావాలి. మద్భక్త భవ అంటే అర్థం ఇది. అంటే తీవ్ర ముముక్షుత్వం రావాలి, శాశ్వతమైన ఫలాన్ని కోరాలి, కానీ అశాశ్వతమైన ఫలాల వెంట పరుగులు తీయకూడదు. జగత్తు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, ప్రయోజనకారిగా ఉంటుంది,
నానాత్వం ఉన్నట్టుంటుంది, కానీ జగత్తు మీద ఆధారపడితే శాశ్వతమైన ఫలం ఇవ్వదు. నేను ఎవరో ఒకరి మీద ఆధారపడి తీరాలి అనే భావన ఉంటే అశాశ్వతమైన జగత్తు మీద ఆధారపడటం మానేసి శాశ్వతమైన భగవంతుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మీకు యోగక్షేమాలు కావాలంటే నేను చూస్తాను, నా మీద అనన్య భక్తి చూపించండి అని కృష్ణ పరమాత్మే హామీ ఇచ్చాడు 9వ అధ్యాయంలో. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అనన్య భక్తితో ఎవరైతే నన్ను కొలుస్తారో వారి యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నాడు. మత్ పరమః భవ, నెమ్మదిగా తీవ్ర ముముక్షుత్వం పొందు. మోక్షం మాత్రమే లక్ష్యం అవ్వాలి. ముందు దశలో మోక్షం కావాలి అని కోరుకుంటాడు, కానీ అంత తీవ్రత ఉండదు. ఇక్కడ తీవ్రత పెంపొందించుకోవాలి. అనేక లక్ష్యాల్లో 4300 లక్ష్యాల్లో 4209వ లక్ష్యంగా మోక్షం ఉండకూడదు. అదొక్కటే లక్ష్యం ఉండాలి, వేరే లక్ష్యాలు ఉండకూడదు. వేరే ఏ లక్ష్యాలు పాటించినా కూడా, అంటే డబ్బు సంపాదించినా ఉద్యోగం చేసినా అవన్నీ కూడా మోక్షానికి మార్గాలు అవ్వాలి. ఇంకో విధంగా చెప్పాలంటే సాధన చతుష్టయ సంపన్నుడు అవ్వాలి. సంఘవర్జిత, ఉన్నత విషయాల మీద ఆధారపడటం నేర్చుకున్న కొద్దీ మీకు తెలియకుండానే తక్కిన చిన్న విషయాల మీద ఆధారపడటం తగ్గిపోతుంది. మీరు ఒక గోడ వైపుకు వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఇంకో గోడకి దూరంగా జరుగుతున్నారు. అలాగే మీరు ఒక వస్తువుని కోరుతున్నారు అంటే తక్కిన వస్తువుల మీద మమకారం పోతుంది. చిన్నప్పుడు మీ బంతినో బొమ్మనో ఎవరైనా తీసుకుని ఉంటే మీరు ఏడ్చి ఉంటారు, అప్పుడు అవి చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు మీ బర్త్డేకి ఎవరైనా బొమ్మో బంతో ఇస్తే హాస్యాస్పదంగా ఉంటుంది, ఎందుకంటే మీకు దాని మీద మమకారం పోయింది. దాని మీద మమకారం పోయిందంటే ఇంకో దాని మీద మమకారం ఏర్పడింది. చిన్నప్పుడు బిస్కెట్ కోసం ఏడ్చి ఉంటే ఇప్పుడు బంగారపు బిస్కెట్లు దాచుకుంటున్నారు. అంటే ఒక దాని మీద రాగం ఇంకో దాని మీద రాగాన్ని తగ్గిస్తుంది, అంటే తక్కిన కోరికలను కబళించి వేస్తుంది. ఒక కోరిక తీవ్రంగా ఉంటే తక్కిన చిన్న కోరికలను అది కబళించి వేస్తుంది. అదేవిధంగా మోక్షం మీద తీవ్రంగా కోరిక ఉంటే అర్ధకామాల వెంట పరుగులు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి. అందువల్ల నెమ్మదిగా సంగత్వం తగ్గుతుంది, రాగరహితులు అవుతారు. నిర్వైరః సర్వభూతేషు, ముందు దాంట్లో మోక్షం మీద ఇచ్చ ఏర్పడితే మిగతా వాటి మీద రాగం సంగత్వం తగ్గుతుందని చూసాం. రాగం తగ్గిస్తే ద్వేషం పెంచుకోమని కాదు అర్థం, ద్వేషాన్ని కూడా తగ్గించుకోవాలి. కృష్ణ పరమాత్మ ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. రాగం తగ్గించుకోమని చెబితే ద్వేషం పెంచుకోమంటున్నాడు అని కాదు అర్థం. కుటుంబ సభ్యుల మీద, ప్రపంచం మీద రాగం తగ్గించుకోమంటే వారి మీద ద్వేషం పెంచేసుకోకూడదు. మనుషుల మీద, ప్రాణుల మీద, జంతువుల మీద, చెట్ల మీద కూడా ద్వేషం పెంచుకోకూడదు. రాగద్వేషాలు రెండూ ఉండకూడదు. అవి 2 sides ఆఫ్ ఎ కాయిన్, రెండూ ఉండకూడదు. దీన్ని ఉదాసీన భావన అంటారు. రాగద్వేషాలు పోయాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక చెప్పాను, సడన్ గా కొడుకు అమెరికా వెళ్ళిపోతే పెళ్ళాం పిల్లలతో సహా వారి మీద బెంగ పెట్టుకుని హార్ట్ అటాక్ తెచ్చుకోకుండా ఉండగలిగితే అహంకార మమకారాలు తగ్గినట్టు అర్థం, రాగద్వేషాలు తగ్గినట్టు అర్థం. దీన్నే వైరాగ్యం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వివేకం పెంచుకోవాలి, వివేకం ద్వారా వైరాగ్యం పెంచుకోవాలి, వైరాగ్యం నుంచి ముముక్షుత్వం పెంపొందించుకోవాలి. అదే నిజమైన భక్తి. ఈ 3 ఉంటే కలిగే ఫలం ఏమిటి? స మామేతి పాండవ, అటువంటి వ్యక్తి నన్ను ఖచ్చితంగా పొందుతాడు. అంటే ఈ ఆలోచనలు ఉంటేనే పొందేడు. అతను మోక్షం పొందడానికి కావాల్సిన పరిస్థితులను నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోవడం వరకే సాధకుని బాధ్యత. తక్కిందంతా ఈశ్వర కృప వల్ల జరుగుతుంది. ఎందుకంటే జ్ఞానం పొందడానికి గురువు కావాలి. ఆ గురువుకి జ్ఞానం ఉందో లేదో అతనికి తెలియదు. గుడ్డివానికి ఎదుటి వ్యక్తి గుడ్డివాడో కాదో తెలియనట్టే అజ్ఞానికి ఎదుటి వ్యక్తి జ్ఞానో కాడో తెలియదు. ఒక సాధకుడు సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకుంటే భగవంతుడు గురువుని పంపిస్తాడు. జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందిన సాధకునికి భగవంతుని కృప వల్ల గురువు దొరికి జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు. స మామేతి పాండవ అంటే అతను నన్ను పొందుతాడు అని అర్థం. అంటే జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు అని అర్థం.
ఇది సూత్రభూత శ్లోకం అని దీని భావనను 12వ అధ్యాయంలో వివరిస్తాడని చూసాం. ఆ అధ్యాయం పేరు భక్తి యోగం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు విశ్వరూప దర్శన యోగము అనే 11వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.